నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు డే 5. ఎవరైతే ఈరోజు ఈ వీడియోని తొలిసారిగా చూస్తున్నారో ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేసేయండి. ఎందుకంటే ఇది 11 days ఛాలెంజ్ కనుక మీరు డే 1 నుంచి చేసుకుంటూ రావాలి. డే 1, డే 2, డే 3, డే 4 చేసి తర్వాత ఈ డే 5 యాక్టివిటీని చేయాలి కనుక మీరు డే 1 నుంచి చేసుకుంటూ రండి. డే 1 నుంచి వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది మీకు. సో అది చూసుకొని చేసుకుంటూ మళ్ళీ 4 days చేశాక ఈ 5th డేకి రండి. సో ఎవరైతే 4th డే కంప్లీట్ చేశారో వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5th డే యాక్టివిటీ ఏంటి అంటే, ఇప్పుడు డే 1 ఏం చేశారు, మీకు సెల్ఫ్ లవ్ మీ గురించి మీరు రాసుకున్నారు. డే 2 ఎవరెవరికి గ్రాటిట్యూడ్స్ చెప్పాలో చెప్పుకున్నారు. డే 3 ఎవరెవరి మీద కంప్లైంట్స్ ఉందో రాసుకొని వాళ్ళని క్షమించేశారు. డే 4 వాళ్ళు ఎవరెవరిని క్షమించారో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇప్పుడు డే 5 వచ్చేసి మన లైఫ్లో మనకు చాలా ముఖ్యమైన రిలేషన్షిప్స్ అంటే ఎవరు? తల్లిదండ్రి. మనం వచ్చిందే వాళ్ళ నుంచి. సో వాళ్ళు లేకుంటే మనము లేదు. కాబట్టి మీరేం చేయాలి, మీలో గనుక ఇంకా మీ తల్లి మీద లేదా మీ తండ్రి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే, వాళ్ళతో మీకు పడట్లేదు లేదా వాళ్ళ మీద మీకు ఏమైనా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అంటే ఆ ఓన్లీ కంప్లైంట్స్ని మాత్రం ఒక లెటర్ రాసి మై డియర్ అమ్మ అని రాసి కంప్లైంట్స్ రాసేసేయండి. మై డియర్ నాన్న అనేసి కంప్లైంట్స్ రాసేసేయండి. కంప్లైంట్స్ మాత్రమే రాసి దాన్ని కాల్చి యూనివర్స్కి ఇచ్చేయండి. ఆకాశానికి చూపించి ఉఫ్ అనేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి, తర్వాత అమ్మని నాన్నని వాళ్ళ మీద కంప్లైంట్స్ తీసేశారు కాబట్టి ఇక్కడి నుంచి క్షమించేశారు. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే వాళ్ళని మీరు అక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళని ఎలా పెంచారో అదే అలవాట్లే వాళ్ళకు ఉంటుంది. అదే అలవాట్లతోనే వాళ్ళు మిమ్మల్ని పెంచారు కాబట్టి వాళ్ళదేం తప్పు లేదు. సో మీరు వాళ్ళ మీద కోప్పడంలో, వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకోవడంలో అర్థం లేదు. తల్లి మీద కంప్లైంట్స్ ఉంటే మీ పర్సనల్ లైఫ్ బాగుండదు. తండ్రి మీద కంప్లైంట్స్ ఉంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుండదు, ఫైనాన్షియల్ లైఫ్ బాగుండదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని అలానే స్వీకరించండి. రోజు మీ అమ్మగారికి లైఫ్ లాంగ్ అమ్మ ఉన్నా లేకున్నా మై డియర్ అమ్మ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చాంట్ చేసుకోండి. నాన్నకి రోజు మై డియర్ నాన్న, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ రోజు 108 సార్లు చెప్పుకోండి. ఇది మీరు ధ్యానం చేసేలాగా ఒక చోటు కూర్చొని చేయాలని లేదు. మీరు వాకింగ్ చేస్తున్నా, వెహికల్ మీద వెళ్తున్నా, ఆఫీస్లో ఉన్నా, టాయిలెట్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, ఎక్కడున్నా చెప్పుకుంటూ ఉండొచ్చు. జస్ట్ ఒక 10 minutes చెప్పుకుంటే 108 కన్నా ఎక్కువ అయిపోతుంది. ఇంతే కాదండి, ఇంకా ఉంది ఛాలెంజ్. తల్లిదండ్రి మీద ఇప్పుడు కంప్లైంట్ తీసేశారు, వాళ్ళని క్షమించేశారు. వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని తీసి మీరు క్షమించారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో అలా స్వీకరించారు కదా. ఎంత మీకు మీ తల్లి మీద తండ్రి మీద కంప్లైంట్స్ ఉన్నా కానీ వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు కూడా మీకు నచ్చుతాయి తప్పకుండా. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యాక్టివిటీ బుక్లో రాసుకున్నారు కదా, ఆ బుక్ తీసుకొని మీ తల్లి లేదా మరియు మీ తండ్రి నుండి మీకు ఏం మంచి జరిగింది, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే, మీరు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెంచినట్లయితే ఈరోజు మీరు లైఫ్లో ఏమయ్యారో అది వాళ్ళు ఆ రోజు స్ట్రిక్ట్గా ఉన్నందుకే. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలను తెలియజేయండి ఇక్కడ తల్లికి తండ్రికి. మరియు వాళ్ళలో, తల్లిలో మరియు తండ్రిలో ఏ మంచి లక్షణాలు మీకు నచ్చుతాయి. ఇలా మా అమ్మ అంటే మా అమ్మలో ఈ క్వాలిటీస్ నాకు చాలా ఇష్టము, నేను ఎంత ప్రయత్నించినా ఆమెలాగా నేను ఉండలేను అని అలాంటిది మీకు అనిపిస్తే అలాంటి మంచి క్వాలిటీస్ని రాసుకోండి. ప్రౌడ్గా నా అమ్మ ఇలా అనేసి రాసుకోండి. దాన్ని ఎప్పటికీ మీరు చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రౌడ్ ఫీల్ అవుతారు అమ్మ గురించి, నాన్న గురించి. కాబట్టి కంప్లైంట్స్ తీసేసి వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలని రాసుకోండి. ఇది డే 5 యాక్టివిటీ. సో ఈ డే 5 యాక్టివిటీని చేసేసి తర్వాత రెడీగా ఉండండి. మళ్ళీ డే 6 యాక్టివిటీతో మీ ముందు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.